వాళ్ళకి బాగా పెట్టింది శాస్త్రం. అందుకని మీరు సత్యనారాయణ వ్రత కథలు చూడండి, ఏ వ్రతాలు చూసినా దాంట్లో ఈ షావుకారు గారు చేశారు, అది అలా పోయింది, తర్వాత దానం చేశాడు, మళ్ళీ వచ్చింది. ఈ కథలన్నీ పురాణాల్లో ఉన్నటువంటివన్నీ కూడా ఈ షావుకారులంతా కూడా ఈ వైశ్య జాతి ఏదైతే ఉందో, ఈ వైశ్య కమ్యూనిటీ, దే ఆర్ మెండ్, దే ఆర్ బౌండ్ టు డూ ఏ చారిటీ. వాళ్ళు దానం ఇవ్వలేదా వాళ్ళు నశిస్తారు, యుద్ధం చేయలేదా క్షత్రియుడు నశిస్తాడు, తపస్సు చేయలేదా బ్రాహ్మణుడు నశిస్తాడు. కాబట్టి దానేన వైశ్య, దానంతోటి వైశ్యులు సద్గతిని పొందుతారు. ఎందుకని వాళ్ళకి వ్యాపారం, నిరంతరం వాళ్ళ దృష్టి వ్యాపారం మీద ఉంటుంది. ఇది కొనడం, ఇది అమ్మడం, ఇది వృద్ధి చేయడం, ఇది పంపడం, ఇది దిగుమతి చేసుకోవడం, ఎగుమతి చేసుకోవడం, ఇవన్నీ ఆలోచనలతో వాళ్ళకి ధనం అనేది వాళ్ళ దగ్గర నిలవ ఉంటుంది. ఆ ధనాన్ని వాళ్ళ కోసమే కాకుండా సమాజం కోసం, సమాజంలో ప్రజాహితం కోసం, జనహితం కోసం, ప్రజల కోసం, సమాజం కోసం ఇది చేయడం మొదలు పెట్టాలి. అప్పుడే ఒక వైశ్యుడి